సిఐఏలో అనే 13 లక్షల కోట్ల విలువైన సంస్థలు ఎంఓయూలు కంప్లీట్ అయినాయి. ఇంకా మా లక్ష్యాలను పెంచుకుంటాం, 20 లక్షలు కాదు 50 లక్షల ఉద్యోగాలు తెస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని మీద మీ స్పందన ఏంటి? చేయొచ్చండి, ఎందుకంటే చేసే అర్హత ఉంది. ముఖ్యమంత్రి గారికి చేసే అర్హత ఉంది. ఆ టెక్నాలజీ అంటే ఏంటో ఆయనకి తెలుసు. టెక్నాలజీని ఏ విధంగా డెవలప్ చేయాలా, ప్రజలకి ఏ విధమైన సురక్షితమైన పరిపాలన ఇవ్వాలనేది వారి దగ్గర ఉంది. అందుకు కాబట్టి ఇవి 20 లక్షలు కాదు 50 లక్షలు చేసినా కూడా అదేం మనమేమి వచ్చినాయి అవసరం, అది జరుగుద్ది. చంద్రబాబు చెప్పాడంటే చేస్తారు, అందులో మనం చెప్పవలసిన పని ఏం లేదు. 13 లక్షలు మొత్తంగా 20 లక్షల కోట్లు ఇప్పటివరకు ఆకర్షించాము ఈ 18 నెలల కాలం అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటిలో ఎంత మటుకు రియలైజ్ అవుతాయి, అంటే వాస్తవానికి గ్రౌండ్ అవుతాయి అంటారు ఎన్ని కంపెనీలు మీ అంచనా ప్రకారం? ఏమంటే కంపెనీలు అంటే వాళ్ళు కంపల్సరిగా మేము వస్తాం అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఒక రౌండ్ తిరిగేసి వచ్చారు అంతే. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మేము వస్తాం అని చెప్పి. ఎందుకు వస్తామంటున్నారు? ఒక బలమైన నాయకుడు, టెక్నాలజీ ఉన్న నాయకుడు ఉంటే ఏ కంపెనీ అయినా కూడా ఆ రాష్ట్రం వైపే చూస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన అదృష్టం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మళ్ళీ అవ్వడం. ఆయన ఉన్నంతకాలం రాష్ట్రానికి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. అదైతే ప్రజలందరూ తెలుసుకున్నారు, ప్రజలు రాబోయే రోజుల్లో కూడా తెలుసుకుంటారు. ముఖ్యంగా లోకేష్ గారు నిరంతరాయంగా తిరుగుతున్నారు, సంస్థల చుట్టూ సంస్థలను తీసుకొస్తున్నారు. గతంలో ఆయన ఏం పని చేయలేదని చెప్పి విమర్శలు ప్రచారం చేశారు కొన్ని పార్టీల వాళ్ళు. దాని మీద వ్యతిరేకంగా తాను చేయగలను అని చెప్పి తన సామర్థ్యాన్ని లోకేష్ గారు నిరూపించుకున్నారు మీరు అనుకుంటున్నారా? లోకేష్ గారు అలా అవడానికి గల కారణం ఒక్క యువగలం పాదయాత్రలోనే సక్సెస్ అయ్యాడు ఆయన. ఎందుకంటే రకరకాల మాటలు, రకరకాల ఇబ్బందులు పెట్టారు ఆయన్ని. యువకాలం పాదయాత్రలో కనీసం అడుగు తీసి అడిగేయకుండా బల్లలు లాగేసి, స్టేజీలు లాగేసి చాలా నానా చిత్రహింసలు పెట్టారు. ఆయన ఒక్కటే అనుకున్నాడు, నేను నాన్నగారులాగా రాజకీయ నాయకుడిలాగా అవ్వాలా, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు ఆయన. స్వార్థంగా సంపాదించుకోవాలనుకుంటే ఆయన ఎక్కడో అమెరికాలోనో లండన్లోనో ఉండి సంపాదించుకోవచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ తాతయ్య గారు ఒక రూపురేఖలు తీసుకొచ్చిన రాష్ట్రం కాబట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో లోకేష్ గారు అహర్నిశలు పనిచేస్తున్నారు. ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏదన్నా ఎమ్మెల్యేలు ఏమన్నా చిన్నపాటి లోటుపాట్లు ఉంటే కాన్ఫరెన్స్ పెట్టడం, పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం, అవసరమైతే టెలికాన్ఫరెన్స్ పెట్టేసి వీళ్ళందరికీ కూడా ఒక స్లోగన్ ఇస్తున్నారు. ముందు మనం గెలిచింది ప్రజలకు పనిచేయడానికి, ముందు ప్రజలను చూడండి, కావాలంటే పార్టీల తర్వాత మనం మాట్లాడుకుందాం అని సెకండరీ ఇస్తున్నాడు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు ఆయన పాలన లేదంటే ఆయన విధానాలు, ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న విధానాల మీద మీ స్పందన ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పాలన అంటే ఇంతకుముందు కొంచెం ఆయన సినీ యాక్టర్ కాబట్టి రకరకాల పోకళ్ళు ఉండేవి. ఎప్పుడైతే ఈ టర్మ్లో కూటమిలో గెలిచారో ఒక్కసారే 16 సీట్లు పోటీ చేసి 16 సీట్లు గెలవడం ఒక ఎత్తు అయితే, గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గాల ప్రజలని ఎలా కాపాడుకోవాలా, ఎందుకంటే ఒక పార్టీ అధినేత కాబట్టి ఆయన నియోజకవర్గం చూసుకుంటూ ఉన్న 16 నియోజకవర్గాలను కూడా ఎలా కాపాడుకోవాలా ఏంటనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఇంతకు ముందులా కాదు, చాలా మారిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారు. ఎక్కడ ఏమైనా నిన్నగాక మనం చూడండి, వైసీపీ నాయకుడు ఒక ఆయన అడవుల్లో ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు. ఏంటి ఆ బిల్డింగ్ అని అంటే మా పనోళ్ళకి కట్టే అంటున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే అది పనోళ్ళకి కట్టిన బిల్డింగ్ కాదు, వీళ్ళు రాసలీలలు చేసే బిల్డింగ్. అది ఆ రాసలీలల బిల్డింగ్ని పనోళ్ళకి అడ్డం పెడుతున్నారు. వీళ్ళు ఎందుకు వచ్చిందండి ఆయనకి? అక్కడ బిల్డింగ్లు కట్టి 70 ఎకరాలు 80 ఎకరాల్లో బిల్డింగ్ కట్టావు నువ్వు, నీకు అంత అవసరం? కొండల్లోనా? అది ఫారెస్ట్ ఏరియా, ఎవరికి వస్తుందంటే అది కేంద్రానికి సంబంధించిన ఏరియాలో నువ్వు వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ కట్టేసుకుంటావా? ఇక్కడ అలా చేశారు వైజాగ్లో, మొత్తం కొండను గుండు చేశారు. ఇంకా వీళ్ళ ప్రభుత్వం మారదనమాట, ఇక ఇంతే. అందుకనే 11 ఇచ్చారు, నెక్స్ట్ 1కే వస్తారు వాళ్ళు. అంటే కికారారణ్యం ఒక పెద్ద అడవి నడి మధ్యలో ప్రైవేట్ స్థలం ఉందని చెప్పి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పేంత ప్రభావం ఇప్పటికీ వాళ్ళకు ఉంది, అక్కడ రాజకీయ నాయకులకి ఉంది అని కనిపిస్తుంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అటవీ అధికారి వచ్చి అది వారికి సంబంధించింది అని చెప్పి పెట్టారు. అంటే అడవి మధ్యలో వారికి సంబంధించిందని చెప్పేంత స్థాయిలో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు అంటే అట్లాంటి చేసే పనుడేనండి. ఎందుకంటే మానవత్వం, మంచిదనం అనేది ఏం తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళ రాక్షస పాలన, వాళ్ళ రాక్షసత్వం, వాళ్ళ అనుచరులు వాళ్ళు ఉండడమే తప్ప వాళ్ళకి రెండో పని ఏమి ఉండదు. ఇంకా వాళ్ళు ఎక్కడున్నా దాచుకోవాలా ఈ కాన్సెప్ట్తోనే తిరుగుతారు. లేకపోతే క్రేకారణ్యంలో బిల్డింగ్ కట్టుకుని మా పనులకు కడుతున్నారని చెప్పడం ఏంటి? సిగ్గుచేటు కదా. ప్రైవేట్ది ఎలాగవుతుంది? గవర్నమెంట్ అది కొండ ప్రాంతం ఎవరికి వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఫారెస్ట్ అంటే మరి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా.
మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్దే కదా, అది కఠినమైన చట్టాలు ఉంటాయి దానికి. అటువంటి కఠినమైన చట్టాలలో నువ్వు బిల్డింగ్ కట్టి మా పేద కూలీలకి కట్టానని చెప్పుకుంటున్నావు. సిగ్గుచేటు, చెప్పుకుంటానికి నీకు సిగ్గు లేదు. పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో, ఇలాంటి పనికిరాని పనులు పనికిరాని పాటలు చెప్తే నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, దేనికి పనికిరావు. అక్కడ ఆ నియోజకవర్గం నిన్ను పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. నెక్స్ట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు నిన్నే ఎర్రచందనం వాళ్ళు మర్యాదగా మీ కార్యకలాపాలన్నీ ఆపుకోండి, లేకపోతే చాలా కఠినమైన చట్టాలు కఠినమైన కార్యాచరణ ఉంటుంది అని చెప్పి హెచ్చరించారు, గట్టిగా హెచ్చరించారు. దాని మీద మీ స్పందన ఏమండి? ఎర్రచంద్రం అనేది గత కాంగ్రెస్ పాలనలోనే బయటపడింది. అంతకుముందు కాంగ్రెస్ పాలనలో కూడా ఎర్రచంద్రం మీద ఎవరో దృష్టి పెట్టలా. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దాని మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏంటనేది లోటుపాట్లన్నీ తెలుసుకుని వాళ్ళకి గౌరవంగా ఒక మెసేజ్ పంపారు. మీరు ఇవన్నీ మానుకుని ప్రజల్లో తిరగండి, మీరు పని చేసుకుని వ్యాపారాలు చేసుకోండి, సరైన వ్యాపారం చేసుకుని చట్టబద్ధంగా బతకండి అనే ఉద్దేశంతో ఒక స్లోగన్ పంపారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేయకపోయినా అనుచరులు పెట్టి చేయించుకుంటున్నారు. కేవలం అనుచరులు వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు మాత్రం ఆపట్ల. ఎందుకంటే మాంసానికి అలవాటు పడ్డ పులి గడ్డి తినమంటే తిందు కదా. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే. మాంసానికి అలవాటు పులి మీకు గడ్డి తిందు. ఎందుకు తిందంటే మాంసానికి నీసుకి అలవాటు పడిపోయింది. ఇంక వీళ్ళు కూడా అంతే, ఎక్కడన్నా అక్రమాలు అన్యాయాలు ఇవే చేసుకోవాలి, ఎవరన్నా అడ్డం వస్తే చంపేయాలి. ఈ ఉత్తరాంధ్రలో చూసుకుంటే జగన్ గారు మన క్యాపిటల్ అని ప్రకటించిన తర్వాత, ఉత్తరాంధ్రలో క్యాపిటల్ అని ప్రకటించిన తర్వాత అక్కడ గంజాయి విపరీతంగా పెరిగింది. ఆ గంజాయి నివారణకి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి అనుకుంటున్నారా? అసలు ఆ పెరిగిన నేపథ్యం ఎలా అనిపించింది మీకు ఎక్కడి నుంచి చూస్తే? ఈయన జగన్ గారు రాకముందు అక్కడక్కడ ఏమన్నా ఉండేమోనండి, గంజాయికి సంబంధించి ఉండేవి, కానీ అప్పుడు పెద్దగా ఏం లేదు. వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ఏదో ఒక వ్యాపార నిమిత్తం గంజాయి తోటలను వీళ్ళే పెంచి పోషించారు. కుటీర పరిశ్రమ అంటారు కదా, ఆ కుటీర పరిశ్రమని ఇప్పుడు పెద్ద పరిశ్రమల కింద చేస్తున్నారు. ఈ గంజాయిని కుటీర పరిశ్రమల్లా పోయి పెద్ద పరిశ్రమలు ఉంటాయి కదా, అంతర్జాతీయ పరిశ్రమల్లాగా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎక్కడ గంజాయి దొరికినా కేరా పట్టర్ వచ్చేసేసరికి మనకు వైజాగ్ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే వెళ్తున్నాయి. ఇంకా కూడా వైసీపీలో ఉన్న మూలాలు వాళ్ళు మానట్లేదు, మానుకోరు. అంటే ఈ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న చర్యల ప్రకారం ఎప్పటికీ ఇది అంత సహజమైన పరిస్థితులకి ఏర్పడతాయి అంటారు అక్కడ వైజాగ్లో కానీ ఈ గంజాయి ఫీల్డ్ ఆ రంగంలో? ఏమంటే ఈ 3 సంవత్సరాలు కష్టపడినంత వరకు కష్టపడతారు. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం 8 నెలలు అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు టైం ఉంది. వీళ్ళు చేయగలిగినంత కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని రకాలుగా కూడా అరికట్టడానికి చూస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి అలవాటు పడినోడు మానుకోలేడు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదో మనం ఇక్కడ ఆపేమనుకోండి ఇంకో చాట మొదలు పెడతారు, అక్కడ ఆపేమనుకోండి ఇంకో చాట మొదలు పెడతారు. అట్లాగా వీళ్ళు సిస్టమ్ మార్చుకుంటున్నారు అక్కడ దొరకకుండా. కాకపోతే వీళ్ళకి ఎందుకంటే చక్కగా నైస్గా ఇచ్చారు, మీరు ఇది మానుకుని చక్కగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి అంటున్నారు. ఒకవేళ వినకపోతే మాత్రం కఠినమైన చర్య అనేది తీసుకుంటారు కూడా, కూటమి ప్రభుత్వం వదలదు. తర్వాత సిఐ ప్రకటించిన నేపథ్యంలో సిఐ వైజాగ్ సమ్మిట్, వ్యాపార సంస్థల సమ్మిట్ జరుగుతున్న చాలా కీలకమైన సమయంలో గోమాంసం 2 టన్నులు బయటపడిందనే వార్తలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మూలాలు ఎక్కడ ఉన్నాయో చూసి దాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి, టెస్టింగ్ పంపించాలన్నారు. ఈ వార్త బయటకు వచ్చింది. బట్ అంటే ఈ సిఐని లక్ష్యంగా చేసుకొని ఇదేమన్నా బయటకు వచ్చిందా, లేదంటే అక్కడి వ్యవస్థలు పూర్తిగా గోమాంసం రంగంలో కూడా సెట్ అయిపోయినాయి అనుకుంటున్నారా ఉత్తరాంధ్రలో? ఈ గోమాంసం అనేది ఇవాళ జరిగేది కాదండి, గత పురాతన నుంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేటగిరీలు సెట్ చేసేసుకుని, ఇప్పుడు ఒక హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్లో ఒక ఏరియా మొత్తం కూడా ఆ గోమాతల్ని వధించడానికి వాళ్ళకు ఒక ప్లేసు అని 100 ఎకరాల్లో ఉంటుంది. అది మా ప్రపంచంలో ఏ మానవుడు అక్కడికి వెళ్ళడానికి చోటు లేనటువంటి ప్లేసులు ఉన్నాయి అక్కడ. అట్లాగా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఒక సీక్రెట్ ప్లేస్లో చేసుకుని దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. కాబట్టి దీన్ని వాళ్ళు కూడా మొన్న పర్మిషన్కి వేరే ఒకసారి 2 చాట్లు ఎక్కడ చాట పెడితే మీరు దేనికి పర్మిషన్ అడిగితే దానికి సమాధానం చెప్పలేక వదిలేసుకున్నారు. చివరికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుచరుడు ఆయన దాంట్లో దొరికారని అంటున్నారు. అది కూడా పట్టించింది ఎవరు?
మా గవర్నమెంట్ ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళే కదా పట్టించింది, వాళ్ళేం వచ్చి పట్టించలేదుగా. కేసు కూడా నమోదు చేశారు. కాకపోతే ఇది చాలా పాపం అండి. మనకి చిన్న పిల్లలప్పటి నుంచి పాలిచ్చి పెంచే గోవులు, ఆ గోవుల్ని చంపి తినడం ఏంటండి? రకరకాల జంతువులు ఉన్నాయి, అవి తినొచ్చు, ఎవరు వద్దని అంటలా. మేమైతే ఒకటి కోరుకుంటున్నాం, ఒక హిందువుగా నేనైతే కోరుకుంటున్నాను, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలనే కోరిక నాది. జాతీయ జంతువుగా ప్రకటిస్తే నెమలికైతే జాతీయ పక్షి ఎలా ఉందో ఈ గోవును కూడా జాతీయ జంతువుగా ప్రకటిస్తే మనకి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా లేకపోయినా మన ఇండియాలో మాత్రం ప్రకటించాలని నా కోరిక.